ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి పట్టణంలోని ఇందిరానగర్, తుఫాన్ నగర్ ప్రాంతంలోని ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం తుఫాన్ నగర్ కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ముస్లింలందరితో ఎంతో ప్రేమపూర్వకంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం తుఫాన్ నగర్ ప్రాంతవాసులు కొరకు 3 ఎకరాల శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. షాదీ మంజల్ మరమ్మతుల కోసం ఈద్గాగా అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుంచి తన సొంత నిధుల నుంచి తగినంత సాయం చేస్తారని ముస్లింల హర్షధ్వానాల మధ్య శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లింలందరూ ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఎమ్మెల్యేని మంత్రిగా చూడాలనే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సమావేశాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. అలాగే రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ షేక్ రసూల్, స్టేట్ మైనారిటీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నాయబ్ రసూల్, 18వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్లా, వైసీపీ నాయకులు పఠాన్ ఆరిఫ్ ఖాన్, షేక్ సుబానీ, షేక్ నాగూర్, షేక్ ఆరిఫ్ మిత్ర బృందాన్ని సమావేశానికి విచ్చేసిన పెద్దలు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంధం ప్రసన్న ఆంజనేయులు, పందింటి కామరాజు, గోసాల గోపాల్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, వేమిరెడ్డి విజయ్ రెడ్డి, సయ్యద్ దస్తగిరి, మొఘల్ సలీం బేగ్, మొఘల్ రహీం బేగ్, షేక్ షఫీ, షేక్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. మన గంగాగావ్ నగర్లో మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి చేస్తూ వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, మన ఈ ప్రాంతంలో ఉన్న మసీదులకు సంబంధించిన ఇన్ఛార్జ్ గవర్నర్ కరీం గారికి, షేక్ అబీద్ గారికి, కాసిం సాహిబ్ గారికి, ఫియాజ్ గారికి, అబూ సాహిబ్ గారికి, సమద్ గారికి, మహాభాష గారికి, మస్తాన్ గారికి, మరి ఎవరైనా మర్చిపోయి వాళ్ళందరికీ, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఈ వార్డు యొక్క ఇన్ఛార్జీలకు, కావలి పట్టణ ప్రముఖులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి, పద్మనాభ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఇంత ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఇక్కడికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ తెలిసింది. మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులకి దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రిజర్వేషన్స్ కల్పించి మనకి సాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే ఆశయాలతో కొనసాగుతూ మన గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ విధంగా మైనారిటీస్కి చేయూతనిస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు.
ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క రిజర్వేషన్స్ లో రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, దాంతోపాటు విద్యా అవకాశాలు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాలు కల్పించు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నినాదం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఈరోజు ఈరోజు మీ మీద ఏ విధంగా ఆయన ఆప్యాయత కొనసాగిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నా అంటే నా వాళ్ళే, నా మైనారిటీ అంటే నా కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. కాబట్టి 2014 కావచ్చు, 2019 కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా నిలిచింది మైనారిటీ సోదరుని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. 2019 రాష్ట్రంలో దాదాపు 151 స్థానాల్లో మన అభ్యర్థులు గెలిచారంటే దానికి ప్రధాన కారణం ముఖ్యంగా పార్టీకి అండదండగా ఉన్నది. ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్ పార్టీని విజయపదంలో నడిపించింది మైనార్టీ సోదరులను కూడా నేను అందరికీ తెలియజేస్తాను. అటువంటి గొప్ప నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆరాధించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో 2019లో ముఖ్యమంత్రి పెద్దల సభలో, ఎమ్మెల్సీ సభలో ఒక మైనార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అవే కాకుండా జెడ్పీ చైర్మన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, ఎంపీపీస్ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, వాటిలో కూడా అనేక పదవులు ఇచ్చిన ఘనత మైనార్టీస్కి ఒక జగన్మోహన్ రెడ్డికే చెబుతానడం మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్రంలో ఏదైనా మైనార్టీస్కి మంచి చేశాడంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు సోదరి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.